అలాగే ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు చెప్తున్నారు మీరు. హై రైజ్ బిల్డింగ్స్ సంబంధించి డైరెక్ట్ వాళ్ళ పార్కింగ్ సెల్లార్‌లో ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళు సెల్లార్‌లోనే దిగుతా ఉన్నారు అనేది. ఇది కూడా మంచిది కాదు వాస్తుపరంగా అనేది ఒకటి చెప్తున్నారు మీరు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఏందంటే మనం హై రైజ్ బిల్డింగ్స్ గానీ, లేకుంటే 5th ఫ్లోర్, 6th ఫ్లోర్, 7th ఫ్లోర్ పోయినప్పుడు ఇయాల రేపు పర్మిషన్స్ ఎలా వస్తున్నాయి అంటే సెల్లార్ 1, సెల్లార్ 2 అంటున్నారు. స్టిల్ట్ పోయిందండి. స్టిల్ట్‌లో కూడా రావట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఫస్టు 5th ఫ్లోర్‌లో లిఫ్ట్ ఎక్కి చక్కగా సెల్లార్‌కి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి అక్కడ నుండి కారో ఏదో తీసుకొని మనం బయటకు వస్తున్నాం. అయితే అది కనుక తూర్పు, ఉత్తరమా, దక్షిణమా అన్నది ముఖ్యమండి. ఇది మీరు ఎక్కుతున్నటువంటిది. ఒకవేళ తూర్పుకే ఎక్కాల్సి వచ్చింది, అప్పుడు కొండ ఎక్కుతున్నట్టే కదా మీరు. సో ఆ ప్రభావం ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అటువంటి సందర్భంలో ఏం చేయండి అంటే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేయండి. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి మీరు ఆ తర్వాత సెల్లార్కి వెళ్ళి బయటకు వచ్చేయండి. సో కొద్దిగా ప్రభావం తక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కానీ ఇప్పుడు అలా మీరు చూస్తే పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్ మీరైనా స్కై బిల్డింగ్స్ అన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ కోసం పార్కింగ్ ప్లేస్లోనే దిగుతున్నారు, కానీ మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎక్కి ఈ ఫీజిబిలిటీ అసలు ఉంటుందా గురూజీ? అవునండి. ఇప్పుడు ఇక్కడ సమస్యలు కూడా అంతే తెచ్చుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు హై రైజ్ వెళ్తున్నారు, సెటిల్ అయిపోయిన తర్వాత మనం కోట్ల రూపాయలు పెడుతున్నాం. ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇందులో. మీరు ఫ్లోర్ వచ్చేసి కిందికి వెళ్ళడానికి చిన్న ఎక్సర్సైజ్. లిఫ్ట్ కూడా మీరు గ్రౌండ్ ఫ్లోర్ లాగుతున్నది, వచ్చి మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళి కార్ తీసుకోమంటున్నాం తప్ప మీరేం నడుచుకుంటూ వెళ్ళమనట్లేదు, నడుచుకుంటూ ఎక్కమని చెప్పట్లేదు. అది మీ మంచి కోసమే అని చెప్తున్నాం. ఎందుకంటే హై రైజ్ బిల్డింగ్స్లో చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, వాస్తు అంటున్నారు. హై రైజ్ బిల్డింగ్లో మనం ఏం చేయడానికి లేదండి. చిన్న అమెరికాలో కూడా మనం ఏమీ మార్పులు చేయడానికి రాదు. హై రైజ్ బిల్డింగ్స్లో కూడా ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీ కన్స్ట్రక్షన్ వల్ల అక్కడ ఏమీ కూలగొట్టడానికి కానీ లేకపోతే పాసిబుల్ లేదు. లేనప్పుడు ఏమంటున్నా చిన్నది పాటించండి. చిన్న కిట్కు పాటిస్తే కొంత అయినా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.